విరాట్ కోహ్లీ పరుగుల రారాజు, రన్ మిషన్. క్రికెట్ అనగానే టక్కున కింగ్ కోహ్లీ పేరే గుర్తుకొస్తుంది. ఆ పేరే రికార్డులు మోత. అయితే తన ఆటలోనే కాదు, వ్యాపారంలోనూ అతడు కింగే. విరాట్ స్కోర్ గురించి తెలిసినంతగా ఫ్యాన్స్ కు అతడి బిజినెస్ గురించి తెలియదు. కోహ్లీ ఆస్తి విలువ 1500 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. విరాట్ కోహ్లీ 2008 నుంచి భారత్ తరపున క్రికెట్ ఆడుతున్నాడు. భారత్ లో నుంచి ఎక్కువ జీతం తీసుకునే క్రికెటర్లో విరాట్ ఒకరు. బీసీసీఐ ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నాడు. అంటే ఏటా 7 కోట్లు అతడికి అందుతాయి. ఒక్కో టెస్ట్ మ్యాచ్ కు 15 లక్షలు, ఒక్కో వన్డే ఇంటర్నేషనల్ కి 6 లక్షలు సంపాదిస్తాడు. అదే T20 మ్యాచ్ కు అయితే 3 లక్షలు ఇస్తుంది. కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB నుంచి 15 కోట్లు వస్తాయి. క్రికెట్ తో పాటు ఒక్కో బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా సంవత్సరానికి 10 కోట్లకు పైగా ఆర్జిస్తున్నాడు. విరాట్ కోహ్లీ రియల్ ఎస్టేట్ లోనూ భారీగా పెట్టుబడులు పెట్టాడు. గురుగ్రామ్ లో 80 కోట్ల విలువైన ప్రాపర్టీ ఉంది. ముంబైలో 34 కోట్ల విలువైన ప్రాపర్టీ కూడా కొన్నాడు. ఇటీవల అలీబాగ్ ముంబైలో 20 కోట్ల రూపాయలకు 2 ప్రాపర్టీలను కొనుగోలు చేశాడు. ఓవరాల్ గా 13 కంపెనీల్లో అతనికి వాటాలున్నాయి. విరాట్ ఫ్యాషన్ బ్రాండ్ రాన్ సహ వ్యవస్థాపకుడు. ఈ బ్రాండ్ ట్రెండీ క్లాతింగ్ తో బాగా పాపులర్ అయింది. 18 అనే స్పోర్ట్స్ అండ్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ను ఏర్పాటు చేశారు. వెల్నెస్ ప్రోడక్ట్లు తయారు చేసే కంపెనీ హైపరిస్ లో 90 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు, విరాట్ అతని భార్య అనుష్క శర్మ డిజిట్ ఇన్సూరెన్స్ లో 2.2 కోట్లు పెట్టుబడి పెట్టారు. యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్ ప్రైవేట్ లిమిటెడ్ లో 2020లో 19.3 కోట్లు పెట్టుబడి పెట్టారు. ప్రపంచంలోని టాప్ మోస్ట్ బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాడు. విరాట్, అనుష్క ఢిల్లీలోని ఆర్కేపురంలో న్యూవా రెస్టారెంట్ అనే రెస్టారెంట్ ప్రారంభించారు. అంతేకాదు, ఇండియన్ సూపర్ లీగ్ లో ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ అయిన FCలో కోహ్లీకి 12% వాటా ఉంది. (2015లో 150 కోట్లు ఉన్న విరాట్ ఆస్తి ఆ తర్వాత 2018లో 500 కోట్లకు చేరుకుంది. 2022లో 1000 కోట్లకు పెరిగింది. అతడికి లగ్జరీ కార్లున్నాయి. 3 కోట్ల నుంచి 10 లక్షల విలువ చేసే డస్టర్ కారుంది. ఓవరాల్ గా చూసుకుంటే విరాట్ పరుగుల్లోనే కాదు, పెట్టుబడుల్లోనూ రారాజే.